హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్. ఇది జీవితంలో ఒకేసారి ఫ్రెండ్స్ ఇల్లు కట్టేది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా చేయండి ఫ్రెండ్స్. ఇల్లు జీవితంలో ఒకసారి కట్టుకుంటాం. మీరేగా అన్నారు ఇల్లు జీవితంలో ఒకసారి కట్టుకుంటామని. ఒకే ఇల్లు, ఒకే అవకాశం. టైల్స్, గ్రెనైట్, మార్బుల్. మీరు దీంట్లో యాది వేయించిన దీని కింద మాల్కి యాది వాడుతున్నారు ఫ్రెండ్స్? ఇసుకనా ప్లస్ డస్టా? ఇవి వేయించే ముందు ఈ వీడియో మీరు చూడాలి ఫ్రెండ్స్. డస్ట్ వేస్తే ఏ విధంగా ఉంది, ఇసుక వేస్తే ఏ విధంగా ఉంది అనేది నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అర్ధగంట వీడియో 5 నిమిషాలకి సెట్ చేసిన ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి. డస్ట్ సిమెంట్ కలిపి వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇవి ఏ విధంగా పనిచేస్తుందో మీరే చూడండి. డస్ట్ అయితే డస్ట్ అనేది పట్టుకోలేదు చూడండి ఫ్రెండ్స్. టైల్స్కి గట్టిగా ఉంటుంది కానీ టైల్స్కి పట్టుకోదు గ్రిప్పుగా. టైల్సే అని కాదు, మార్బుల్ అయినా గ్రానైట్ అయినా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సిమెంటు, డస్ట్, ఇసుక వేసి మిక్స్ చేసి వేస్తున్నాము. ఏ విధంగా పట్టుకుంటానని చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇసుక, సిమెంట్, డస్ట్ మిక్సింగ్ చేసి వేస్తే ఈ విధంగా పట్టుకుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ సిమెంట్, ఇసుక వేసి చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇసుక, సిమెంట్ అయితే ఏ విధంగా ఉంది, జస్ట్ అది కలిపి వేస్తే ఏ విధంగా ఉంది. ఇదైతే బాగా గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. టైల్స్ పగలడానికి ఏ విధమైన ఛాన్స్ ఉండదు. గ్రానైట్ అయినా మార్బుల్ అయినా స్టాండర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసినారు కదా ఫ్రెండ్స్, యాది వేస్తే బాగుందో మీకే అర్థమైంది. డస్ట్ పట్టుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇసుక అయితే గట్టితనంగా ఉంటుంది, మనకు ఏ విధంగా ప్రాబ్లం ఉండదు. డస్ట్ వేస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మన జీవితంలో ఇంటిని ఒక్కసారి నిర్మించుకుంటాం. దానికోసం రక్తం, చెమట అండ్ ధైర్యాన్ని దారపోస్తాం. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం.